ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అది కొడంగల్ సీట్ని అక్బరుద్దీన్ ఓవైసీకి ఆఫర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే కాదు, డిప్యూటీ సీఎంగా కూడా చేస్తామని అన్నారు. ఎంఐఎంని, అక్బరుద్దీన్ ఓవైసీని ఒక రియల్ ఫ్రెండ్గా చూశారు, చెప్పారు. దీంతో పాటుగా ఒక బ్యాడ్ ఫ్రెండ్షిప్లో బీఆర్ఎస్తో కలిసి 10 ఏళ్ల పాటు ఎంఐఎం కొనసాగిందంటున్నారు. ఓవరాల్గా ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ఎలా చూడాలి? ఇదేమన్నా భవిష్యత్తుకి సూచికగా కనిపిస్తోందా? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారు. ఫిరోజీ నమస్తే, कैसे हैं आप? नमस्कार, गुड इवनिंग, एक्सेलेंट. సో बहुत दिन हुआ మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి. రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సెషన్స్లో ఈ ఎంటైర్ ఎపిసోడ్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎంఐఎం వైపు నుంచి చూడాలా, కాంగ్రెస్ వైపు నుంచి చూడాలా, ఓవరాల్గా హైదరాబాద్ని చూడాలా, ఎలా చూడాలి? స్టార్టింగ్ ఏమంటే ఎంఐఎం పార్టీ ఒక ముజరా పార్టీ. అది ఐటమ్ గర్ల్ ఎట్లా ఉంటారు పిక్చర్లో, అట్లాంటి ఒక ఐటమ్ గర్ల్ అక్బరుద్దీన్ ఓవైసీ. నవ్వాలి ఏడవాలి నాకు అర్థం కాలేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్తో ఉన్నారు, టీఆర్ఎస్తో ఉన్నారు, వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉన్నారు. ఇమీడియట్గా వారం లోపల వచ్చి రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పడినారు. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చెప్తారు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో నేను చూటిగా అక్బరుద్దీన్కి ఒకటే అడుగుతున్నా, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే నేను కూడా హిమాయత్ నగర్లో పుట్టినా, నువ్వు కూడా హిమాయత్ నగర్లో పుట్టినావా? 35 years మీరు కూడా కలిసినాం. అక్బరుద్దీన్ ఫిరోజ్ ఖాన్ అనేది, నేను అక్బరుద్దీన్ అనేది, రైట్? సో అక్బరుద్దీన్ నా ఫ్రెండ్ కాదు కదా, ఉట్టి తెలిసిన ఒక వ్యక్తి. ఎప్పుడైనా ఒకసారి పిక్ అండ్ మూవ్ హోటల్లో రేవంత్ రెడ్డి కనిపిస్తే హలో రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తి ఇప్పుడు నాకు ట్రూ ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. సో నేను అక్బరుద్దీన్ అసదుద్దీన్కి అడిగేది ఏమంటే, ఎప్పుడైనా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో మీరు కలిసినారా? బక్రీద్ రంజాన్లో కలిసినారా? దీపావళి దసరాలో కలిసినారా? మీ ఇంట్లో పెండ్లి, వాళ్ళ ఇంట్లో పెండ్లి అంటే మీరు వచ్చినారా? ఈ డ్రామా ఎందుకు రా భయ్? వాడు ప్యూర్ హైదరాబాదీ. మా హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది అంటే, ఒకడు కోటీశ్వరుడు కనిపిస్తే అరే నా ఫ్రెండ్ అంటాం, ఇంకా ఒకడు ఇన్ఫ్లుయెన్స్ వాడు కనిపిస్తే మా రిలేటివ్ అంటాం. ఈ అక్బరుద్దీన్ కూడా సేమ్ స్టోరీ. రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ చేపించుకున్నాడు. ఎందుకు? ఇదే రేవంత్ రెడ్డికి టిల్లు, ఆర్ఎస్ఎస్ చడ్డీ, పొట్టోడు, ర్యాబిట్, లేపుతాం, గుంజుతాం, గాంధీ భవన్లో గుసాయిస్తాం, లంగ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గురించి. కౌంటర్లో ఎవరిచ్చినాడు? ఫిరోజ్ ఖాన్. సో ఆయన ఇట్లా చెప్తుంటే నా ట్రూ ఫ్రెండ్, నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. అండ్ దాని తర్వాత అక్బరుద్దీన్ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలి. 2 పోరగాళ్ళు అంట హిమాయత్ నగర్లో తిరుగుతూనే ఉంటారంట. పబ్లిక్ మొత్తం అనేది అంట ఈ పోరగాడు ఏం చేస్తారు, ఆ పోరగాడు ఏం చేస్తారంటే, ఈ పోరగాడు ముఖ్యమంత్రి అయినా ఈ పోరగాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. అరే అక్బరుద్దీన్, ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అది గ్రేట్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, అలా ముఖ్యమంత్రి. ఆయన గ్రేట్ ఫెలో. నువ్వు ఎంఐఎం సలావుద్దీన్ ఓవైసీ కొడుకును, నీకు దొరికింది, విరాసత్లో దొరికింది ఎమ్మెల్యే. నువ్వు ఎమ్మెల్యేలాగా వచ్చినావా? ఎమ్మెల్యేలాగా నువ్వు సస్తావా? నీకు రేవంత్ రెడ్డికి ఏం కంపారిజన్ రా భయ్? సో ఈ లంగ మాటలు, దొంగ మాటలు స్క్రిప్ట్లో మాట్లాడాలి, వాళ్ళు ఫేమస్. సో దోస్తీ వెనుక ఉట్టి లాభం చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాళ్ళ అయ్య ఎన్టీ రామారావు దగ్గర, వీళ్ళ పెద్దన్న రాజశేఖర రెడ్డి దగ్గర, సోనియమ్మ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర, నరేంద్ర మోదీ దగ్గర, కేసీఆర్ దగ్గర, రోషయ్య దగ్గర, కొంతకాలం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర. కిరణ్ కుమార్ రెడ్డి ఏదో వీడికి జైలుకి పంపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఈడ్చినారు. సో ఎవరు పవర్లో వస్తే ఇప్పుడు కూడా మోదీ దగ్గర, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర ఎప్పుడు వీళ్ళ లంగా డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం, నెక్స్ట్ మన లొల్లి పంచాయత్ బీజేపీతో పెట్టుకుందాం, ఆ ఈక్వేషన్లో, ఆ క్యాల్కులేషన్లో ఏదో అక్బరుద్దీన్ చెప్తుంటే నవ్వుకుంటా కూర్చుంటున్నాడు మా ముఖ్యమంత్రి. కానీ దీనిలో ఏం వాస్తవం లేదు.
దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటని మీరు అనుకుంటున్నారు? గుల్లా ఎవరు చెప్తున్నా. ఆపర్చునిటిస్ట్? 100 చెప్తున్నా కదా, మా ముఖ్యమంత్రికి బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి ఆ మైండ్ సెట్. ఎంఐఎంకి కాంగ్రెస్కి దగ్గర కావాలి. కాంగ్రెస్కి తిట్టి తిట్టి సంపినారు వీళ్ళు. కాంగ్రెస్ ఫినిష్ అయిపోయింది, కాంగ్రెస్ ఐసీయూలో ఉన్నది. ఇందిరాగాంధీ గురించి తప్పు మాటలు, రాహుల్ గాంధీ గురించి పప్పు ఏం పీకలేడు అన్ని మాటలు, ప్రియాంకమ్మ గురించి మున్ని బద్నామైపోయింది, ఉత్తరప్రదేశ్లో ఒక సీట్ కూడా తీసుకురాలేదు, ఏం చేస్తుంది అది మున్ని 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 అని 100 మాటలు మాట్లాడినారు. ఖర్గేకి ముసలోడికి తెచ్చినాడు, ఏం పీక్తాడు ఆ ముసలోడు, ఖర్గే గురించి చెప్పినారు. ఒకరి గురించి చెప్పలేదు, సోనియా గాంధీ గురించి, అందరి గురించి చెప్పినారు. అన్నీ ఉన్నాయి నా దగ్గర పెన్ డ్రైవ్లో, అన్ని కౌంటర్లు నేనే ఇచ్చిన. సో కాంగ్రెస్కి ఫినిష్ చేసేయడానికి వీళ్ళు మొత్తం ఇండియాలో తిరిగినారు. ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, బాంబే కానీ, కర్ణాటక కానీ అన్ని జగ తిరిగినారు. దాని తర్వాత స్టేట్లో వీళ్ళకు కల కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చేస్తాడని. ఇమీడియట్గా వస్తేనే వీళ్ళ అలవాటు. ఎందుకంటే వీళ్ళు చేసిన దొంగ పనులు, వక్బోట్ ల్యాండ్లు కానీ, ఇల్లీగల్ ల్యాండ్లు కానీ, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ, మనీ డీలింగ్లు కానీ, ఎంపీ ల్యాడ్ ఫండ్స్లో అవకతవకలు, ఎమ్మెల్యే ఫండ్స్లో అవకతవకలు, ప్రతి ఒక్క గవర్నమెంట్కి మేనేజ్ చేసుకొని లంగా పనులు చేస్తే అది బయట తీసుకువస్తారని ఆ భయంతో ప్రతి దానికి మేము బయట తీసుకువస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, టెలిఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, మేకల్ గొర్రాలు కొన దాకా అన్నీ బయట తీసుకువస్తున్నాం. సో వీళ్ళకు ఎట్లా బయట తీసుకువస్తామని ఆ భయంతో దోస్తీ 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 అని కుక్కల్లాగా రేవంత్ రెడ్డి వెనుక తిరుగుతున్నారు. కేవలం వీళ్ళు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయలేదా తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని? ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ మైనారిటీస్కి వ్యతిరేకంగా ఉంది, కాంగ్రెస్ వైపు వెళ్తే మంచిది అనే ఆలోచన హైదరాబాద్ నుంచి మొదలైంది అనేది విన్నాం కదా. సో ఎంఐఎం వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. ఎంఐఎం టోటల్ వాళ్ళ ప్రచారంలో, వాళ్ళ క్యాంపెయిన్లో బీఆర్ఎస్కి ఓటేయండి, కేసీఆర్కి ఓటేయండి అండ్ కేసీఆర్ నిక్ నేమ్ ఎంఐఎం పెట్టినాడు మాము. మాముకు ఓటేయి, మాముకు ఓటేయి అంటే మామాకి ఓటేయి చెప్పినారు. మామ రాలేదు, మామా పార్టీ పీకింది, వీళ్ళు కూడా పీక్తున్నారు. అంతే, గెలిచిన రోడ్ సిటీ ఓకే, అక్కడి దాకానే ఫైన్. కానీ వాళ్ళు ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు కదా. రేవంత్ రెడ్డి క్లియర్ కట్ అన్నాడు కదా అసెంబ్లీలో, మీరు ఎక్కువ మాట్లాడకండి, మీరు ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు. ముస్లిమ్స్కి మీరు ఛాంపియన్ అయితే కాంగ్రెస్కి ఓట్లు పడవు కదా, బీఆర్ఎస్కి పడేది కదా. ఎందుకు పడలేదు ముస్లిం ఓట్లు? 12% రిజర్వేషన్ అన్నారు, వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ అన్నారు, మాకు ఉద్యోగాలు అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తామన్నారు, ఓల్డ్ సిటీకి హైదరాబాద్కి డైలస్ ఇస్తాంబుల్ చేస్తామన్నారు. ఏం చేయలేదు కాబట్టి ముస్లిమ్స్ అన్నారు, ఉట్టి అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ లంగా మాటలు మాట్లాడుతున్నారు, కాంగ్రెసే మనకు చేస్తుంది ఏదైనా డెవలప్ అంటే కాంగ్రెస్ వచ్చినారు. సో వీళ్ళు ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు కదా. సో ఇంకా ఏం చెప్తున్నాడు అసదుద్దీన్, అబాబాబా ఈ కాన్ఫిడెన్స్కి నెత్తి మీద పెట్టాలి. అరే 4% రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం దానికోసం ఇచ్చినాడు అంటున్నారు. అరే ఓకేరా అక్బరుద్దీన్, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే 4% ఇచ్చినారు. 12% బీఆర్ఎస్ అన్నది కదా రాబోయ్ 10 సంవత్సరం, అది ఎందుకు ఇప్పియలేదు? నువ్వు వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ ఎందుకు ఇప్పియలేదు? సో దానికోసం చెప్పినా కదా, ముజరా పార్టీ ఐటమ్ గర్ల్ ఎట్లా కూర్చుంటారు అందరు షెర్వానీలో చూస్తావా? ఆ అక్బరుద్దీన్ మాట్లాడతాడు, ఆయన చెప్పే ముందునే వాళ్ళ మొత్తం టీం నఫ్తనే ఉంటుంది. షెర్వానీ వేసుకొని ఆ హవాలీ పార్టీ ఉంటుంది చూడు, అట్లా కూర్చుంటారు వీళ్ళు. సో మొత్తం లోకల్కి వీళ్ళ ట్రూత్ తెలిసిపోయింది. సో వీళ్ళకి ఎవరు సీరియస్ తీసుకోరు, మా ముఖ్యమంత్రి కూడా సీరియస్ తీసుకోడు. ఓకే, ఈక్వేషన్ ఫినిష్, మిషన్లో ఉన్నాం, బీఆర్ఎస్ ఫినిష్, దానిలో నడిపిస్తున్నామమ్మా. దెన్ వాట్ అబౌట్ ఎంఐఎం? బీఆర్ఎస్ని ఫినిష్ చేసేసారు, ఒక మిషన్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఎంఐఎంది ఏంటి అసలు? తెలుసు ఏం జరిగింది అనేది, బ్యాక్గ్రౌండ్లో హిస్టరీ ఇవన్నీ తెలుసు, 10 years పాటు ఎలా ఉన్నారో తెలుసు, అంతకుముందు కూడా ఎంఐఎం ఎలా ఉంది తెలుసు. బట్ రేవంత్ రెడ్డి ఎందుకని నా కొడంగల్ సీట్ని నేను ఇస్తాను అనే ఒక ఆఫర్, చాంద్రాయణగుట్లో ఒక బీసీ లీడర్ని పెడదాము, గెలిపించుకుందాము, నేనే క్యాంపెయిన్ చేస్తాను, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఏం ఆలోచన ఉంది అసలు? బిహైండ్ రీజన్స్ ఏంటి? ఐ టెల్ యూ. బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం, ఎంఐఎంకి కూడా కాంగ్రెస్లో తీసుకువచ్చేద్దామని మా రేవంత్ అన్న ఈక్వేషన్.